బ్రేకేని చూస్తున్నాం. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల తండా సమీపంలో చిరుతపులి సంచారం స్థానికులు భయాందోళనకు గురి చేస్తుంది. ఇవాళ ఉదయం తండా సమీపంలో జత్యాకుంట వద్ద అడవి దుప్పిపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. చిరుతపులి దాడిని గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. గత 3 రోజులుగా చిరుతపులి తండా సమీపంలో సంచరిస్తుందని, శనివారం రాత్రి సైతం తండా సమీపంలోకి రావడంతో తాము అరుపులు కేకలు వేయటంతో వెళ్ళిపోయిందని, తెల్లవారుజామున 2 చిరుత పిల్లలతో వచ్చినటువంటి పులి దాడి చేసి చంపేసిందని, ఉదయం వ్యవసాయ పొలాలకు వెళుతూ ఉండగా దుప్పిని 2 చిరుతపులి పిల్లలు తింటున్నాయని తండావాసులు తెలియజేశారు. ఇక మనుషులపై దాడి చేసే ప్రమాదం ఉన్నందున అధికారులు స్పందించి చిరుతపులిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల తండా సమీపంలో చిరుతపులి సంచారం స్థానికులు భయాందోళనకు గురి చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి యాదగిరి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. యాదగిరి, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, గుడ్ మార్నింగ్. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కట్రాల గ్రామంలోని గత 6 నెలల నుండి కట్రాల గ్రామంలోని యొక్క తండాతో పాటు జాతీయ తండాలతో పాటు గత 6 నెలల నుండి చిరుత సంచరించడం జరుగుతూ ఉంది. చిరుతను అధికారులు పట్టుకోవడానికి పలుమార్లు ప్రయత్నం చేసినప్పటికైనా ఎప్పుడు ఆ చిరుత కానీ ఆ బోన్లో కానీ చిక్కకపోవడము కాకుండా గత 6 నెలల నుండి సుమారుగా 4 నుండి 5 సార్లు లేగదూడలపై, మేకలపై దాడి చేసి వాటిని చంపడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికప్పుడు రైతులు వారి వ్యవసాయ పంట పొలాల వద్దకు వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితులు ఉంది. ఎప్పుడు చిరుత ఎక్కడ ఏం చేస్తుందని చెప్పి రైతులు భయాందోళనకు గురి కావడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయము చిరుత రామంపేట మండలము కట్రాల గ్రామం తండ శివారులోని అడవి దుప్పిపై దాడి చేసి చంపడం కూడా జరిగింది. వ్యవసాయ పొలం వద్దకు వెళ్ళిన రైతులు దాన్ని చూసి ఇది ఖచ్చితంగా చిరుత వల్లనే చిరుత దాడి చేయడం వల్లనే అడవి దుప్ప చనిపోయింది. ఫారెస్ట్ అధికారులకు వెంటనే సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని చిరుతను ఆనవాళ్ళం కూడా గుర్తించడం జరిగింది. చిరుతను పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు కూడా రైతులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. గత 6 నెలల నుండి 4-5 సంఘటనలు జరిగినా కూడా చిరుత అంతు చిక్కడపోవడంతో అధికారులకు కూడా ఒక ప్రశ్నగా మారిందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యాదగిరి. రెండు పిల్లలు ఉన్నాయి. 3 రోజుల నుంచి ఆ జిట్టపులికు 3 రోజుల నుంచి తిప్పలు పెడుతుంది, లేక తిన్నది. మరి ఆవు కూడా ఇంటి ముంగట దగ్గర ఇంటి ముంగట కట్టుకున్నాం. ఆవు పక్క కూడా పంటున్నాం. పన్నా గానీ అది వచ్చే వరకు గెదిమినాం. పొద్దుమికి గెదిమితే వచ్చి లాస్ట్ కు గై అని మా ఓరే వరకు ఏం ఆవు పడ్డరా ఏమున్నాయి వచ్చే వరకు కలం 3 తింటున్నాయి. ఎవరికి వచ్చినావు నువ్వు? ఈడ నేను 4 అందాజుకు వచ్చినాం. 4కి వచ్చినాం. 5కేమో పొద్దుకి 9కి గెదిమేసినాం. గెదిమిన తర్వాత ఇట్లా పరిస్థితి అవుతుంది. ఇవాళ నుంచి 5 రోజులే అవుతున్నాయి. 5 రోజుల నుంచి గెదంతున్నాం. బయట రాత్రి బండగాని మీద వచ్చి పడి తిన్నగాని ఏం చేస్తాడు? పిల్లలు ఉన్నాము, మనుషులు భయం అవుతుంది. రాత్రి మా ఇంటి పైన దగ్గరనే మేము రాత్రి 3 రోజుల నుంచి సతాయిస్తుంది మాకు. ఈ రోజు మేము పొద్దుగాల లేవంగానే ఇక్కడ సప్పుడు అయితే ఇక్కడ దుప్పిని తిని అది పులి పిల్లలేమో ఉన్నాయి. ఇక్కడ పులి పిల్లలు మేము రాగానే అడవికి పారిపోయినాయి. అవి తండ దగ్గరనే 3 రోజుల నుంచి బాగా మాకు భయం అవుతుంది. ఇది మాకు చాలా భయం అవుతుంది. ఇక్కడ పులి డైలీ వస్తుంది, ప్రతిరోజు వస్తుంది. ఇక్కడ ఇంటి దగ్గరనే ఆవులను, మా మేక పిల్లలను ఇక్కడ కట్టేస్తుంటే అది బయట లోపల ఇంటి